ఏర్పాటు చొప్పున దాని ఉపగాములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. చిన్న ప్రార్థన చేస్తూ. ప్రేమగల పరిశుద్ధుడైన మా తండ్రి, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ హొళగుందల ప్రభువా, ఈ దీపస్తంభమైన పేనీయులు ప్రార్థనా మందిరాన్ని అనేది కాలం నుంచి మీరు ఏర్పాటు చేసుకున్నారు. అయితే నీ ప్రజలైన వారు ప్రయాసపడి ప్రభువా, వారి కష్టార్జితాన్ని మీకు సమర్పించుకుని ఈ నూతన మందిరాన్ని వారు నిర్మించుకున్నారు. అందుని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ నూతన మందిరం యొక్క ప్రతిష్ఠిత సందర్భంగా మేము కలిసి రావడానికి సహవాసంలో పాటలతో, వాక్యంతో, మా నోటితో, కీర్తనలతో మిమ్మల్ని గణపరి స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. శ్రేష్టమైన మీ భోజన బలను సమీపిస్తున్నాం. అది జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యము మమ్మల్ని గద్దించడానికి, నీ వాక్యం మమ్మల్ని సరిచేయడానికి, నీ వాక్యం మమ్మల్ని చక్కపరచడానికి, నీ వాక్యం ప్రభువా మా హృదయంలో దూరి కీళ్లను మూలలను విభజించి కార్యకారి కావడానికి కృప చూపిస్తారమ్మని, బలహీనైనా అజ్ఞానైనా అసమర్థుడినైనా నన్ను జ్ఞాపకం చేసుకుని మీ సిలువ చోటను మరుగుపరిచి నా నోట మీ మాటలు ఉంచుతారమ్మని మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకునే భాగము మనకందరికీ పరిచయమైన భాగమే. వాస్తవంగా మందిరము అని వెంటనే మందిరం కట్టించబడింది అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు అంటే సొలొమోను. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దేవుని యొక్క మందిరాన్ని నిర్మించిన వ్యక్తి ఆయన. బైబిల్లో ఆయనకి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ వచ్చాడు దేవుడు. ఈ మొదటి రాజులు 11వ అధ్యాయాల్లోను, 2వ దినవృత్తాంతంలో 1 నుంచి 9 అధ్యాయాల్లోను మహారాజైన సొలొమోను గురించి దేవుని వాక్యంలో వర్ణించబడుతూ వచ్చింది. మామూలుగా ఈ రాజుల 11 అధ్యాయాలని మొదటి రాజులు మనం చూస్తూ వచ్చినట్టయితే సొలొమోను యొక్క జీవితం అనేది మన కళ్ళకు కట్టినట్టుగా ఇర్మియా రాస్తూ వచ్చాడు. ఈ రాజుల గ్రంథాన్ని ఇర్మియా రాశాడు. కాబట్టి మొదటి అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మొదటి అధ్యాయంలో అదోనియా ఏం చేశాడు అని చెప్పేసి అంటే, అబ్షాలోము చనిపోయిన తర్వాత అదోనియా జ్యేష్ఠ కుమారుడు కాబట్టి నేనే రాజు, నాకే సింహాసనము అని తను అనుకొని యాజకుడైన అబ్యాతారుని పిలిచి, సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, కాబట్టి నన్ను రాజుగా మీరు ప్రకటించండి అని ఒక 50 మందిని ఏర్పాటు చేసుకుని వారితో కలిసి వెళ్ళి గొర్రెల్ని, మేకలన్నిటినీ వధించి వారంతా అదోనియా రాజు అని కేకలు వేస్తూ వచ్చారు. ఈ సంగతి ప్రవక్త అయిన నాతానుకు వినబడినప్పుడు నాతాను బత్షెబ దగ్గరికి వెళ్ళి, అమ్మా, అదోనియా రాజుగా తను ప్రకటించుకున్నాడు. దేవుడైన యెహోవా దావీదు తర్వాత సొలొమోనే రాజు అని చెప్పాడు. దావీదు కూడా ఈ మాటను నీకు ప్రమాణంగా చెప్తూ వచ్చాడు. అయితే ఈనాడు అతను రాజు అని ప్రకటించుకున్నాడు. కాబట్టి దావీదు దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని నువ్వు ముచ్చటించాలి అని చెప్పేసి చెప్తూ వచ్చాడు. బత్షెబ రాజు అనే దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు పడకలో ఉన్నాడు, రోగగ్రస్తుడై చివరి దశలో ఉన్నాడు. ఆమె వెళ్ళి సాగిలపడిన తర్వాత బత్షెబని అడుగుతూ వచ్చాడు, ఏమి నీ మనవి? అప్పుడు ఆమె చెప్తూ వచ్చింది, రాజా, ఇంతకుముందు నువ్వు నాకు ప్రమాణం చేస్తూ వచ్చావే,
నీ తర్వాత దేవుడైన యెహోవా సెలవిచ్చినట్టు నా కుమారుడైన సొలొమోను ఇజ్రాయేలు రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాలని. అయితే ఇప్పుడు అదోనియా ఏలుచున్నాడు, ఆయనే రాజని ప్రకటించుకున్నాడు. ఆ సమయంలోనే నాతాను ప్రవక్త రావడం, దాన్ని నిశ్చయం చేయడం. అప్పుడు దావీదు వెంటనే ఏం చేశాడు అని చెప్పేసండి, యాజకుడైన సాదోకుని పిలుస్తూ వచ్చాడు. ఆ తర్వాత బెనియా అని ఒక బలాఢ్యుడైన వ్యక్తిని పిలుస్తూ వచ్చాడు. ప్రవక్త అయిన నాతాను, యాజకుడు, సైన్యాధిపతి వారిని పిలిచి ఏమన్నాడంటే, మీరు సొలొమోను తీసుకొని పోయి గిబియోన్లో ఈయన్ని రాజుగా అభిషేకించండి అన్నాడు. అప్పుడు వాళ్ళు సొలొమోను తీసుకొని పోయి ఆ ఉన్నత స్థలము అనగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం బలిపీఠం ఉన్న స్థలములో కొమ్ము తీసుకుని తైలం పోసి ఆయన రాజుగా అభిషేకించడం జరిగింది. అప్పుడు ప్రజలంతా గొప్ప కేకలు వేశారు. అలా మొదటి అధ్యాయంలో సొలొమోను రాజుగా అభిషేకించబడుతూ వచ్చి, రాజులు రెండో అధ్యాయానికి వచ్చే లోపల ఏమైపోయింది అని చెప్పేసి అంటే, దావీదు మరణ పడకలో ఉన్నాడు కాబట్టి దావీదు చనిపోయాడు. తన పితరులతో కూడా నిద్రించాడు. దావీదు చనిపోయిన తర్వాత అప్పుడు సొలొమోను రాజు యొక్క సింహాసనాన్ని అధిష్ఠిస్తూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా సొలొమోను రాజు అవుతూ వచ్చాడు. రాజు అయిన తర్వాత తనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరినీ తాను లయం చేస్తూ వస్తున్నట్టుగా మనం గమనిస్తూ వస్తాం. మూడో అధ్యాయానికి వచ్చే లోపల సొలొమోను ఏం చేస్తాడు అని చెప్పేసి అంటే, తను ఎక్కడైతే అభిషేకించారో ఉన్నత స్థలమైన గిబియోనికి వెళ్ళి దాదాపు 1000 పశువులను దేవునికి దహన బలిగా అర్పిస్తూ వచ్చాడు. దానికి దేవుడు ఎంతో ముచ్చటపడి సంతోషపడి సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోను, నీకేం కావాలో కోరుకో. అప్పుడు సొలొమోను అన్నాడు, ఇసుక రేణువుల కంటే, దుమ్ము ధూళి కంటే లక్షలైన విస్తారమైన దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఉన్నారు. వారిని పరిపాలించాలంటే నాకు జ్ఞానం చాలు, నా తెలివి సరిపోదు, నాకు వివేచన సరిగా లేదు. కాబట్టి నీ ప్రజలైన వారిని పరిపాలించడానికి నాకు కావాల్సిన జ్ఞానాన్ని, వివేచనని నువ్వు అనుగ్రహించు అని ప్రార్థిస్తూ వచ్చు. దేవుడు ఆశ్చర్యపోయాడు. కాబట్టి నువ్వు వెండి బంగారాలని కోరుతావు అనుకున్నాను, శత్రువుల ప్రాణాన్ని కోరుతావు అనుకున్నాను, నేను చనిపోకుండా ఇంకా కొంతకాలం జీవించాలని కోరుతావు అనుకున్నాను. అయితే నా ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని, శక్తిని నువ్వు కోరుతూ వచ్చావు. అందుకోసం నీకు అన్నీ ఇచ్చేస్తున్నాను. ఐశ్వర్యం ఇస్తా, ఘనత ఇస్తా, శక్తిని ఇస్తా, బలమునిస్తా, శత్రువులందరిని లయపరుస్తా, నీ జ్ఞానం ఇస్తా, వివేచన ఇస్తా. దేవుడు సొలొమోను ఆశీర్వదిస్తూ వచ్చు. 4వ అధ్యాయానికి వచ్చే లోపల ఏమైంది అంటే, సొలొమోను యొక్క జ్ఞానం అనేది ఎలా ఉంది అనేది అందరికీ తెలియపరచబడుతూ వచ్చు. ఒకసారి ఒక 2 స్త్రీలు వచ్చినారు సొలొమోను దగ్గరికి. అయ్యా, ఇది నేను ఒకే ఇంట్లో ఉంటున్నాం, అయితే అర్ధరాత్రి సమయంలో దీని బిడ్డ చనిపోయింది మీద పడినప్పుడు. చనిపోతే ఆ బిడ్డను తెచ్చి నా పక్కన పండబెట్టి, నా బిడ్డను తీసుకుపోయి తన పండబెట్టుకోయింది. కాబట్టి నువ్వే న్యాయం తీర్చాలి. సొలొమోను అన్నాడు ఒక సైనికునితో, రే కత్తి తీసుకురా అన్నాడు. కత్తి తీసుకుని వచ్చిన తర్వాత ఆ బిడ్డను 2 ముక్కలు చేసి, ఒక ముక్క ఆమెకి, ఇంకో ముక్క ఈమెకి ఇచ్చేయి అన్నాడు. అప్పుడు కన్న తల్లి తన పేగు తరక్కోబోయింది. తనేమనిందంటే, రాజా, ఆ బిడ్డని ఏం ముక్కలు చేయొద్దు, దానికే ఇచ్చేసాయి, అదే పెంచుకున్నాయి. అప్పుడు రాజు అన్నాడు, వీని తల్లి ఇదే, ఆ బిడ్డని వీనికి ఈడి. ఆ జ్ఞానం గల తీర్పు చూసిన తర్వాత చుట్టుపక్కల ఉండేవాళ్ళంతా, అనగా మంత్రులు కానీ, అక్కడ ఉండేవాళ్ళ సహస్రాధిపతులు కానీ, రాజు యొక్క ఆస్థానంలో ఉండేవాళ్ళంతా ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపడ్డారు. దావీదు కంటే అధికమైన జ్ఞానము, వివేచన సొలొమోనుకు అనుగ్రహించబడింది అనే సత్యాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. 5వ అధ్యాయానికి వచ్చే లోపల ఏమైంది అని చెప్పేసి అంటే, అప్పటికే తను వచ్చి 4 ఏళ్ళు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది రాజుగా. 5వ అధ్యాయంకి వచ్చే లోపల ఆయనకు ఒక ఆలోచన వచ్చింది.
తండ్రి గారైన దావీదు తాను బ్రతికున్న కాలంలో దేవుడు తనతో ఏం సెలవిచ్చాడో ఆ సంగతి సొలొమోనుకు బయలుపరుస్తూ వచ్చాడు. అందును బట్టి దేవుడైన యెహోవా నా తండ్రి అయిన దావీదుతో చేసిన ఒడంబడికను నిబంధన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని నేనే నిర్మించాలని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని నేను నిర్మించాలనే ఆలోచన కలిగి ఉన్నాను. అందువల్ల హీరాముతో ఏమన్నాడు అని చెప్పేసి అంటే, లెబులోన్లో ఆయన అధిపతిగా ఉన్నాడు. అందువల్ల లెబులోన్లో దొరికే దేవదారు వృక్షాలన్నిటినీ నరికి ఆ సముద్రపు తెప్పలు గుండా నా దగ్గరకు నువ్వు పంపించాలి అని చెప్పిస్తున్నాడు. సొలొమోను దాదాపు 80,000 మందిని మ్రాణులు నరకడానికి ఏర్పాటు చేసి ఆ లెబులోనికి పంపించడం అనేది జరిగింది. ఆ తర్వాత 6వ అధ్యాయం వచ్చినప్పుడు, ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు భాగానికి వచ్చినప్పుడు ఏమైంది అని చెప్పేసి అంటే, అలా లెబనోను పర్వతాల్లో ఉండే చెట్లన్నీ నరుక్కుంటూ వచ్చి దాదాపు 1,83,000 మందిని నియమించాడు మందిరం కట్టడానికి. 1,83,000 మంది 7 సంవత్సరాలు ప్రయాసపడి దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు నిర్మిస్తూ వచ్చారు. ఎంత అద్భుతంగా నిర్మించారు అని చెప్పేసి అంటే, బహుశా అంతవరకు దేవుని మందిరం అనేది నిర్మింపబడలేదు. కాబట్టి ఆ దేవుని మందిరం అనేది 3 అంతస్తులతో దేవుడు ఏ నమూనా అయితే చెప్పాడో, ఏ కొలతలైతే చెప్పాడో దానికి విధేయత చూపి అదే కొలతలతో ఇక్కడ రాయబడిన మాట 7 సంవత్సరములకు సొలొమోను దేవుని యొక్క మందిరం కట్టుట ముగించబడెను అని రాయబడినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. క్రీస్తుపూర్వం 966వ సంవత్సరంలో సొలొమోను ఈ మందిరం కట్టించడం ప్రారంభించాడు. క్రీస్తుపూర్వం 959వ సంవత్సరానికి ఈ మందిరం కట్టుట అనేది సమాప్తమవుతూ వచ్చింది. 7 సంవత్సరాలు ఈ మందిరాన్ని కట్టించినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. 6వ అధ్యాయంలో మందిరం కట్టుట అయిపోయిన తర్వాత 7వ అధ్యాయానికి వచ్చే లోపల ఏమైంది అని చెప్పిస్తున్నట్టయితే, తన భార్యల కోసము తన కోసము తను ఏం చేశాడంటే పెద్ద ప్యాలెస్లు నిర్మించుకున్నాడు. దాదాపు 13 సంవత్సరాలు ప్యాలెస్లు నిర్మించాడు. వాస్తవంగా ఈ అధ్యాయం తర్వాత ఉండాలి, అయితే ఎందుకో మనకు తెలియదు. దేవుని యొక్క ఆత్మను బట్టి ఈ అధ్యాయం అనేది ఇర్మియా ముందుగానే రాస్తూ వచ్చాడు. ఆ తర్వాత 8వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చూస్తాము అని చెప్పేసి అంటే, దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి, గిబియోనులో ఉన్న దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి మామూలుగా దేవుని యొక్క కట్టబడిన మందిరంలో ప్రతిష్ఠించడం అనేది జరిగింది. దేవుని యొక్క మందస్సం అనేది ఆ కాలంలో దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ రావచ్చు. కాబట్టి దేవుని యొక్క మందస్సంలో ఏముంటాయి అని చెప్పేసి అంటే, ఒక పాత్రలో మన్నా ఉంటుంది, ఆ తర్వాత దేవుడు ఇచ్చిన 2 రాతి పలకలు ఉంటాయి, అక్కడ చిగురించిన అహరోను కర్ర ఉంటుంది. కాబట్టి 3 మందస్సం లోపల ఉంటాయి. మందస్సం అనేది ముయ్యబడి ఉంటుంది, ఎప్పుడు దానికి తెరవడానికి వీల్లేదు. దాని చుట్టూ కెరూబులు చెరువులు తమ రెక్కలతో కప్పుతూ ఉంటారు. అలా మందసాన్ని తాను ప్రతిష్ఠిస్తూ వచ్చినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. ఆ తర్వాత తను ఏం చేస్తూ వచ్చాడు అని చెప్పేసి అంటే, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆకాశం వైపు తాను చేతులెత్తి ఇజ్రాయేల్ ప్రజలందరూ ఎదుట నిలబడి ఆ మందసం ప్రతిష్ఠించిన తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చు. దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో వాళ్ళ నాన్నగారికి దావీదుకి, ఆ వాగ్దానాలన్నిటినీ, ఆ ప్రమాణాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని తను ప్రార్థన చేస్తూ వచ్చు. ప్రభువా, నీ ప్రజలైన వారిలో ఎవరికైనా రోగం వస్తే ఈ మందిరం వైపు తిరిగి వారి చేతులు చాసి ప్రార్థించినట్టయితే వారి రోగాన్ని స్వస్థపరచు. ప్రభువా, నీ ప్రజలైన వారు కరువు కాటకలతో బాధపడితే వారు నీ మందిరం వైపు చేతులు చాస్తే నువ్వు వారి ప్రార్థన ఆలకించి వారికి కావాల్సిన సమృద్ధి అయిన ఆహారాన్ని అనుగ్రహించు. ప్రభువా, నీ ప్రజలైన వారు బలహీనలై పాపం చేసి తప్పిపోతే వారు నీ మందిరం వైపు చేతులు చాచి ప్రార్థన చేసినట్టయితే వారి ప్రార్థన నువ్వు ఆలకించు, వారిని క్షమించు. నీ ప్రజలైన వారు వేరే దేశస్తులు శత్రువులు చెరగొనిపోతే ఆ చెరలో నుండి నీ వైపు కనులెత్తి ప్రార్థన చేస్తే
వారి ప్రార్థనను ఆలకించి వారిని చెర నుంచి విడిపించు. అసమానమైన అద్భుతమైన శ్రేష్టమైన ప్రార్థన చేసే లోపల దేవుడు ఆశ్చర్యపోయాడు. ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు. ఆ అగ్ని దిగి వచ్చి ఆ మందిరం అంతా నిండిపోయింది. దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క తేజస్సు ఆ మందిరం నిండుతూ వచ్చింది. ఎంతగా నిండుతూ వచ్చింది అని చెప్పేసి అంటే, దేవుని మందిరంలో యాజకులు ప్రవేశించడానికి వీలు లేనంతగా దేవుని యొక్క మహిమ తేజస్సు నిండిపోయినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. దాదాపు 120 సంవత్సరాల తర్వాత మొదటి సమూయేలు 4వ అధ్యాయం 22వ వచనంలో దేవుని యొక్క మందసం అనేది ఫిలిష్తీయులు తీసుకెళ్లారు. ఈకాబోదు దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మందసం అనేది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత 120 సంవత్సరాల వరకు దేవుని యొక్క మహిమ అనేది వీరికి లేదు. అయితే ఎప్పుడైతే సొలొమోను ప్రార్థన చేస్తూ వచ్చాడో తిరిగి దేవుని యొక్క గ్లోరీ, ఆ షెకినా మహిమ ఆ మందిరం అంతా నిండిపోయినట్టుగా మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి దేవుని మందిరం అంతా దేవుని యొక్క మహిమతో నిండిపోయింది. దేవుడు సంతోషించాడు. 9వ అధ్యాయంలో మళ్ళీ రెండవసారి గిబెయోనులో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతూ వచ్చాడు. సొలొమోను, నువ్వు నాకు ఇష్టమైన రీతిగా దేవుని మందిరాన్ని నిర్మించావు. నేను చెప్పిన మాట నువ్వు విన్నావు. నాకు నువ్వు విధేయత చూపించావు. అయితే ఈ విధేయత, ఈ నమ్మకము, ఈ యథార్థత నీవు చివరి మట్టుకు కొనసాగిస్తూ రావాలి. కాబట్టి వీటిలో నుంచి నీవు కానీ నీ ప్రజలైన వారు కానీ తప్పిపోయినట్టయితే నేనేం చేస్తాను అని చెప్పేసి అంటే మీ అందరినీ వెళ్ళగొట్టేస్తాను. నా మందిరాన్ని నేనే పాడు చేస్తాను. సొలొమోనుతో మాట్లాడుతూ వచ్చాడు. సొలొమోను మోకరించి దేవునితో, అలాగే ప్రభువా, నీ ఆజ్ఞని నేను శిరసాహవిస్తాను అని చెప్పేసి అన్నాడు. 10వ అధ్యాయానికి వచ్చే లోపల సొలొమోను ఏమైపోయినాడు అంటే, సొలొమోను యొక్క కీర్తి, సొలొమోను యొక్క ఘనత, సొలొమోను యొక్క ఐశ్వర్యము, సొలొమోను యొక్క బంగారు, సొలొమోను యొక్క అన్నీ ఏమైపోయినాయి అంటే ఆకాశమని నిండిపోయినాయి. మామూలుగా 9వ అధ్యాయంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏం రాయబడుతూ వచ్చింది అని చెప్పేసి అంటే, 10వ అధ్యాయంలో ఏటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. 23 ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానం చేతను భూపతులందరిలో ఐశ్వర్యవంతుడై ఉండాను. కాబట్టి ఈ అధ్యాయంలో సొలొమోను యొక్క ఘనత ఆకాశానికి అంటిపోయింది. ప్రతి ఒక్కరు రావడం, షేబా దేశపు రాణి కూడా ఈ అధ్యాయంలోనే మనకు పరిచయం అవుతుంది. ఆమె కూడా రావడం, సొలొమోను యొక్క వస్త్రాలు, సొలొమోను యొక్క బల్లలు, సొలొమోను యొక్క గిన్నెలు, సొలొమోను యొక్క సేవకులు, సొలొమోను అర్పించే బలులు, వీటన్నిటిని చూసి ఆమె షాక్ అయిపోయింది. నేను వినింది కేవలం కొద్ది శాతం మాత్రమే, అయితే ఇప్పుడు నేను చూస్తున్నది చాలా ఉంది. ఆమె అనేక క్లిష్టమైన ప్రశ్నలు వేసి సొలొమోను యొక్క జ్ఞానాన్ని అంతా పరీక్షిస్తూ వచ్చి, బైబిల్లో రాయబడిన మాట ఏమి అని చెప్పేసి అంటే, చుట్టుపక్కల ఉండే అధిపతులందరూ సొలొమోను దగ్గరకు వచ్చి సొలొమోను ఎటు సాగిలపడి వాళ్ళకున్న బంగారు, వాళ్ళకుండే శ్రేష్టమైన గోమేధికం అన్నీ ఆయనకు సమర్పించుకుంటూ వచ్చారు. ఏమైంది అని చెప్పేసి అంటే, సొలొమోను యొక్క ట్రెజర్, సంపద ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. వెండి అనేది ఇనుము కంటే తుచ్చమైనదిగా, వెండిని ఎవ్వడు కూడా చూసేవాళ్ళు లేడు. సొలొమోను యొక్క కాలంలో అంత ఉన్నత స్థితికి వెళ్ళిపోయాడు.
మనిషి మామూలు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? పైకి వెళ్ళిపోయినాక కింద పడిపోతాం. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది మనిషి జీవితంలో? 11వ అధ్యాయానికి వచ్చే లోపల ఏమైపోయినాడు అంటే, ఆకాశానికి ఎక్కిన సొలొమోను ధన్నమని కింద పడిపోయాడు. ఎందుకు పడిపోయాడబ్బా? అంత అద్భుతమైన మందిరం కట్టినాడు కదా. ఆయన ప్రార్థన చేస్తే దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది కదా. తేజస్సంతా మందిరం నిండింది కదా. మరి ఎందుకు పడిపోయినాడు? 11వ అధ్యాయం 3వ వచనంలో మనకు గమనిస్తూ రావచ్చు. అతనికి 700 రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. సొలొమోను ఏం చేసినాడంటే, పైన ఒక వర్డ్ రాయబడింది. ఏం వర్డ్ అంటే, కామాతురత కలిగిన వాడై. 700 మంది భార్యలు. వాళ్ళ నాయన ఫస్ట్ అక్షరం చేసుకుంటే అంతమందిని, ఈయన ఏం చేసినాడంటే దానికి 2 సున్నాలు కలిపినాడు. 700 మంది. బైబిల్లో రాయబడిన మాట ఏమంటే, మోయాబీల్ని, అమ్మోనీల్ని, హెవీల్ని. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క శత్రువులు ఉన్నారో వాళ్ళందరి రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తు యొక్క రాజకుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవడం అంటే ఎంత కష్టం. మనం ఒక్కరిని పెళ్లి చేసుకుంటేనే వాళ్ళతో సంసారం చేయడం ఎంతో కష్టంగా ఉంటుంది. 700 మంది అంటే ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఊహించండి. బైబిల్లో రాయబడిన మాట ఏమంటే, అతని భార్యలో అతని హృదయమును తిప్పివేసిరి. అవిధేయత. దేవునికి విధేయుడిగా ఉంటానని తను చెప్తూ వచ్చాడు. అయితే ఏమయ్యాడు అంటే, భార్యలకు విధేయుడైపోయాడు. భార్య మాట వినొద్దని చెప్పడం లేదు. భార్య మాట వినడం అనేది చాలా అవసరం. దేవుడైన యెహోవా అంటాడు అబ్రహాముతో, అబ్రహాము సారా మాట విని. కాబట్టి భార్య మాట వినాలి. అయితే ఎందుకు వినమంటున్నాడు? నష్టం కలిగించేది ఏదైనా ఉంటే దాన్ని ఆ భార్య మాట విని దానికి మేలు చేసుకోమని. అయితే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించేటప్పుడు భార్యకేం చెప్పలేదు, నేను ఇట్లా కుమారుని తీసుకుపోతాను బలి అర్పిస్తానంటే చెంప చెళ్ళు అనిపించేది సారా. ఎందుకంటే ఎప్పుడో 90 ఏళ్ళ తర్వాత ముసలి వయసులోన ఒకనొక కుమారుడు పుడితే నువ్వు తీసుకొని పోయి బలి ఇస్తానని చెప్తావా? అసలు దేవుడు నీకు ప్రత్యక్షమైనాడా? నీవంతకు నువ్వే ఊహించుకుంటున్నావు అనేది. అందువలన ఇస్సాకును బలి ఇస్తాననే మాట సొలొమోను అసలుగా మామూలుగా అబ్రహాం చెప్పలేదు. రాత్రే కుమారుని తీసుకొని, సేవకులు తీసుకొని, కట్టెలు తీసుకొని భార్య పైకి లేసే లోపల వెళ్ళిపోయినాడు. అందుకోసమే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడు మాట చెప్తే దానికి విధేయత చూపిస్తూ వచ్చాడు. సొలొమోను విధేయుడైపోయాడు. భార్యలకు విధేయుడైనట్టుగా ఈ 11వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తాం. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, ఎవరికి విధేయుడిగా ఉన్నావు? మనుషులకు విధేయుడిగా ఉన్నావా? దేవునికి విధేయుడిగా ఉన్నావా? మనుషులకు విధేయుడిగా ఉన్నట్లయితే దేవునికి నువ్వు అవిధేయుడిగా ఉంటావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం మందిరం కట్టుకోవచ్చు. సొలొమోను కూడా అద్భుతమైన మందిరాన్నే కట్టాడు. దేవుని మహిమ నిండింది. అందరూ ఆశ్చర్యపోయారు ఆ మందిరాన్ని చూసి. మందిరం కట్టిన తర్వాత సంగతి ఏమి అంటే అవిధేయుడైపోయాడు. తర్వాత వచనాన్ని మనం గమనిస్తాం. 4వ వచనాన్ని 11:4 ఏమంటే, తన హృదయము యథార్థత నుండి విడిచిపోయాడు. ఇంతకుముందు ఎంతో నిష్కపటుడుగా ఉండేవాడు, ఏ కపటం లేకుండా యథార్థత కలిగి ఉండేవాడు. అయితే ఇప్పుడేమైంది అని చెప్పేసి అంటే,
ఆ భార్యలంతా ఆయన హృదయాన్ని తిప్పివేసిరి. యథార్థత అనేది లేకుండే అయిపోయింది. తర్వాత వచనంలో మనం గమనిస్తూ వచ్చినట్టయితే 6వ వచనంలో చూస్తాము, సొలొమోను చెడు నడత నడుస్తూ వచ్చాడు. ఇంతకుముందు దేవుని మార్గంలో నడుస్తూ వచ్చే ఇప్పుడేం చేస్తున్నాడు అని చెప్పేసి అంటే భార్యలు చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మోయాబీలు దేవత అయిన కీమోష్కు బలిపీఠాన్ని కట్టాడు. అమోనీయుల దేవత అయిన బయలుకు బలిపీఠాన్ని కడుతూ వచ్చాడు. ఏ చేతులతో అయితే అద్భుతమైన దేవుని మందిరాన్ని నిర్మించాడో అదే యెరూషలేము కొండ ఎదురుగుండే పర్వతం పైన విగ్రహాలకు, ఈ మోయాబీ విగ్రహాలకు, అమోనీయుల విగ్రహాలకు, ఫిలిస్తీన్ల విగ్రహాలకు, ఐగుప్తు విగ్రహాలకు అన్నిటికీ బలిపీఠాలు కడుతూ వచ్చాడు. తర్వాత వచనంలో మనం చదువుతాం, ఏం చేస్తాము అని చెప్పేసి అన్నట్టయితే 7వ వచనంలో 9వ వచనంలో మనం చూస్తాం, వాటికి ధూపం వేయిచూ వచ్చాను. ఏ చేతులతో అయితే చేతులు ఎత్తి ప్రార్థన చేసినాడో దేవుని మందిరంలో అదే చేతులే ఆ యొక్క విగ్రహారాధనకు తిప్పబడి వాటికి ధూపం వేస్తూ వచ్చాడు. దేవునికి అయిష్టమైన మార్గంలో సొలొమోను నడుస్తూ వచ్చాడు. చెడు నడత నడుస్తూ వచ్చాడు. ఇష్టానుసారంగా తను ప్రవర్తిస్తూ వచ్చాడు. దీంతో దేవునికి ఏమైంది అని చెప్పిస్తున్నట్టయితే దేవునికి కోపం వచ్చింది. వెంటనే మామూలుగా 9వ వచనాన్ని మనం గమనిస్తూ వచ్చినట్టయితే అక్కడ రాయబడిన మాట ఏమంటే, సొలొమోనుకి 2 సార్లు ప్రత్యక్షమైనాడు. ఇంతకుముందు గిబియోనులో 2 సార్లు ప్రత్యక్షమైనప్పుడు సొలొమోను తన యొక్క జీవితాన్నే మార్చుకున్నాడు. ఉన్నతమైన స్థానానికి తను వెళ్ళిపోయాడు. అయితే తిరిగి దేవుడైన యెహోవా సొలొమోనుకు 2 సార్లు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. సొలొమోను ఏం చేస్తున్నావు నువ్వు? నీ చేతులతో నా మందిరాన్ని నిర్మించి అదే చేతులతో బయలుకు బలిపీఠాలను కడతావా? విగ్రహాలకు ధూపం వేస్తావా? వాటిని పూజిస్తావా? దయచేసి వాటి నుంచి నువ్వు తొలగిపో. అయితే అక్కడ రాయబడిన మాట ఏమి అని చెప్పేసి అంటే 9వ వచనాన్ని మనం గమనిస్తూ వచ్చినట్టయితే, దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపకూడదని అతనికి ఆజ్ఞాపించాను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. సొలొమోను యొక్క హృదయము దేవుని యొద్ద నుండి దూరం అయిపోయింది. భార్యలు అతని హృదయాన్ని తిప్పివేశారు. భార్యల మాట వినడం నేర్చుకున్నాడు. వాళ్ళంతా ఎవరు? భార్యలంతా అంటే విగ్రహ ఆరాధికులు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో మనం గమనిస్తూ వచ్చినట్లయితే అనాది కాలంలోనే, అనగా సొలొమోను కంటే 2000 సంవత్సరాల క్రితమే మోషే దేవుని ప్రజలైన ఇజ్రాయిల్తో చెప్తూ ఉన్నాడు, మీరు తర్వాత కాలంలో రాజుని ఏర్పాటు చేసుకుంటారు. అయితే రాజు ఏం చేయాలి అని చెప్పేసి అంటే మోహించి అనేక స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. అలా చేసుకుంటే వారి హృదయాన్ని తిప్పివేస్తారు. గుర్రాలు కొనకూడదు, ఐగుప్తు నుంచి అసలుకే కొనకూడదు, ఐగుప్తుకి వెళ్ళకూడదు. సొలొమోనుకి ఎన్ని గుర్రాలు ఉన్నాయో తెలుసా? 12,000 గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలన్నీ టాప్ మోస్ట్ సీడ్ ఉండే గుర్రాలన్నీ ఐగుప్తు నుంచే సొలొమోను తెప్పించుకున్నాడు. 960 రథాలు ఉన్నాయి, అవన్నీ ఐగుప్తు నుంచే తెప్పించుకున్నాడు. దేవుడు వాక్యంలో ఏమైతే చెప్తూ వచ్చాడో రాజు ఎలా ఉండాలని వాటన్నిటిని విస్మరిస్తూ వచ్చాడు. నీ దగ్గర ధర్మశాస్త్ర ప్రతిని రాయించుకొని నీ దగ్గర పెట్టుకోవాలా, దాన్ని చదువుతూ ఉండాలా రోజు అని చెప్పినాడు. సొలొమోను ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోయాడు. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, ప్రపంచంలోనే మహాజ్ఞాని అయిన వ్యక్తే ఇలా చేస్తే దేవుని యొక్క మాట వినకపోవడము, నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకోవడము ప్రారంభమై చివరికి ఏమైపోతుంది అని చెప్పేసి అంటే విచారకరమైన సంగతి.
ఏమి అంటే హెబ్రీ 11వ అధ్యాయంలో దావీదు తర్వాత సొలొమోను పేరు లేదు. విశ్వాస వీరుల్లో ఎంతో తప్పు చేసిన సంసోను పేరు కూడా ఉంది. సంసోను కూడా స్త్రీలోలుడే అనేకం చేస్తూ వచ్చాడు. అయితే ఏమంటే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని క్షమించాడు. ఆయన యొక్క పేరును విశ్వాస వీరుల జాబితాలో రాశాడు. హెబ్రీ 11లో అంత లిస్ట్ ఉంది ఒకటి. ఆ లిస్ట్ మీరు ఒకసారి ఇంటికి వెనక చదువుకుంటే తెలుస్తుంది. దావీదు తర్వాత ఏం పేరు ఉందంటే సొలొమోను అనే పేరు లేదు, సమూయేలు అనే పేరు ఉంది. ఎంత విచారకరమైన సంగతి! ఒక్కసారి తారాజువల ఆకాశానికి ఎగిసి ప్రపంచంలోని రాజులంతా, ప్రపంచంలోని ప్రజలంతా ఆయన్ని ఆశ్చర్యపోయి చూసి దేవుని యందు ఆయనకున్న భయభక్తులు, ఆయన బలి అర్పించే విధానము ఇవన్నీ చూసి నోట మూసుకుని వేలేసుకుని ప్రశంసించిన వ్యక్తులు. అయితే తర్వాత ఏమైంది అని చెప్పేసి అంటే సొలొమోను దారుణంగా పతనమవుతూ వచ్చు. ఇక్కడ రాయబడిన మాట ఏమి అని చెప్పేసి అంటే దేవుడు రెండవసారి కూడా ప్రత్యక్షమైన తర్వాత సొలొమోనుతో అంటాడు, నీ రాజ్యాన్ని అంతా నేను తీసివేస్తాను. నీ రాజ్యాన్ని అంతా తీసివేసి నేను ఎవరికి ఇస్తాను అంటే దాసునికి ఇస్తా. నీ దగ్గర సర్వెంట్గా పనిచేస్తున్నాడు కదా, నీ ఇల్లు ఊడుస్తున్నాడు వాడు, వానికి ఇస్తాను నేను. విచారకరమైన సంగతి ఏమంటే సొలొమోను దాసుడైన యెరోబాము తర్వాత రాజు అవుతూ వచ్చాడు. అయితే దేవుడు పశ్చాత్తాపడి తనంటూ వచ్చాడు, అయితే నీ తండ్రి అయిన దావీదుతో నేను ఒక నిబంధన చేశాను, ప్రామిస్. ఆ నిబంధన ఏమి అని చెప్పేసానట్టయితే తరతరములకు నీ సింహాసనాన్ని నేను నిలవబెడతాను అని దావీదుతో నేను చెప్పాను. కాబట్టి నీకు ఒక గోత్రాన్ని ఇస్తున్నాను. అదే గోత్రం అంటే నీ గోత్రమే, అదే యూదా గోత్రం. మిగతా అనగా ఇజ్రాయేలీలంతా పరిపాలించిన చిట్ట రాజు ఎవరు అంటే సొలొమోను. సొలొమోను కుమారుడు రెహబాము తర్వాత రాజు అవుతాడు. అయితే యూదులు మాత్రమే, యూదా జనాంగం మాత్రమే, యూదా గోత్రానికి మాత్రమే రాజు. మిగతా 10 గోత్రాలన్నీ వేరైపోతాయి. వేరైపోయి వేరే రాజ్యంగా రూపు చెందుతాయి. వాటికి యెరోబాము రాజు అవుతాడు. ఎంత విచారకరమైన సంగతి! దేవుడు ఏర్పరచుకున్న యాకోబు కుమారులైన 12లో లేవీలు దేవుడు కౌంట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు యాజకులు కాబట్టి, దేవుని సేవ చేస్తారు కాబట్టి. దేవుని యొక్క కృపను బట్టి లేవీల్లో దాదాపు 70% మంది యూదులతోనే కలిసి ఉంటూ వచ్చు. యెరూషలేములోనే ఉండిపోయారు. మిగతా వాళ్ళంతా వేరైపోయారు. ఎంత విచారకరమైన సంగతి! సొలొమోను తప్పు చేయడం వల్ల, సొలొమోను అవిధేయతను బట్టి, సొలొమోను మూర్ఖత్వాన్ని బట్టి, సొలొమోను చెడునడతను బట్టి, సొలొమోను యొక్క యథార్థత లేని జీవితాన్ని బట్టి లక్షలైన ఇజ్రాయేల్ ప్రజలంతా చెల్లా చెదరైపోయారు. దేవుడు ఏం చేస్తాడంటే ఏ మందిరాన్ని అయితే సొలొమోను కట్టాడో ఆ మందిరాన్ని కాల్చివేశాడు. ఆ మందిరాన్ని అంతా పడగొట్టి వేశాడు నెబుకద్నెజరు చేత. ఏ ప్రజలైతే విగ్రహారాధన వైపు మళ్ళారో రాజుతో సహా వారందరినీ బబులోనికి చెరగా మళ్ళీ తిరిగి తీసుకొని పోయాడు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారు అని చెప్పేసి అంటే ప్రసంగి 12వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనము 100 తప్పులు చేసినప్పటికీ అయితే యెహోవా యందు భయభక్తులు తిరిగి నిలిపి ఆయనను క్షమాపణ అడిగినట్టయితే ఆయన క్షమించుతాడు అని సొలొమోనే తన ముసలి వయసులో చివరి 60 సంవత్సరాలు తను చనిపోయే ముందు ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ వచ్చారు. దాన్ని బట్టి ఆయన
పడకలో ఉన్నప్పుడు మంచం మీద అయిపోయి పడిపోయినప్పుడు 60 ఏళ్ళకే ఆయన గతం ముగిసిపోయింది. ఎందుకంటే 700 మంది పిచ్చి పట్టించున్నారు ఆయనకి. ఆయన రాసిన ప్రసంగి గ్రంథంలో తను రాస్తాడు. అంటే బహుశా అది అనుభవపూర్వకంగా రాస్తాడేమో అని అనేక మంది యొక్క భావన. ఒకవేళ ఆయన మాత్రమే అగ్నిలో నుంచి లాగి రక్షించబడినట్టుగా రక్షించబడ్డాడేమో. తిరిగి దేవుని యొక్క కృప. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, నీ సంగతి ఏమి, నా సంగతి ఏమి? సొలొమోను సంగతిని అంతా మనం చూసుకున్నాం. ఇవన్నీ ఏమి అంటే రాళ్లతో కట్టినవి. ఇప్పుడు ఈ కాలమ్స్, ఈ పిల్లర్లు ఇవన్నీ రాళ్లతో కట్టింది. ఇది దేవునికి ఇష్టమైంది కాదు. సొలొమోను ఎట్లా కట్టినాడు? 3 అంతస్తులు 1,83,000 మందితో అద్భుతంగా నోరు తెరిచి ఈగల పైన కూడా పట్టించుకోకుండా చూసే విధంగా కట్టినాడు. అయితే దేవునికి కావాల్సింది ఏమంటే సొలొమోను హృదయం. దేవుడు కూడా మిమ్మల్ని కోరేది ఏమి అని చెప్పేసి అంటే, మీరు మందిరాన్ని కట్టించుకున్నారు, మంచిదే. అయితే ఏమి? 1 కొరింథీ 2:16 ప్రకారం ఏమంటే, మీ హృదయాలు దేవునికి ఆలయమై ఉన్నావని మీరు ఎరుగరా? మన హృదయాలు దేవునికి ఆలయం. దేవుని మందిరం మన హృదయంలో ఉంది. ఇక్కడుంది దేవుని మందిరం, ఇక్కడికి వస్తున్నాం మనమంతా. అయితే ఏమంటే మన హృదయాలు దేవునికి ఇష్టమైనవి. సొలొమోను హృదయం దేవుని యొద్ద నుండి తొలగిపోయింది కాబట్టి నష్టంలో జారిపోయాడు. దేవుని యొక్క బలను సమీపించే ముందు నీ సంగతి ఏమి, నా సంగతి ఏమి? మందిరాలన్నీ మనం కట్టుకుంటున్నాం ప్రయాసపడి, కష్టపడి. అయితే ఏమంటే తర్వాత బ్రతుకు సరిగా లేకపోతుంది. సొలొమోను కూడా కట్టినాడు. అయితే ఏమంటే తర్వాత బ్రతుకు సరిగా లేదు, ఆత్మీయత సరిగా లేదు. పడిపోతూ వచ్చారు, గుర్తించలేకపోతూ వచ్చారు, దేవునికి దూరం అవుతూ వచ్చారు, అవిధేయత చూపిస్తూ వచ్చారు. మనసులో యథార్థత లేదు. ఇవన్నీ నీలో నాలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, మందిరాలు కట్టుకున్నారు కరెక్టే. అయితే నీ హృదయంలో మందిరం సంగతి ఏమి? దాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? దాన్ని నువ్వు కట్టుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం. అదే కొరింథీ 3:9 అంటున్నాడు ఏమంటే, మన హృదయం ఆయన దేవుని మందిరంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా అయితే సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వచ్చి నివాసం చేయాలనుకున్నాడో, దేవుడు మన హృదయం అనే మందిరంలో కూడా నివాసం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. అందుకోసం అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటున్నాడు, ఏమంటున్నాడు అని చెప్పేసి అంటే 3:6లో మనమే ఆయన ఇల్లు అంటాడు. మనమే దేవుని యొక్క మందిరము. అందుకోసం ఎఫెసీ 5:22లో అంటున్నాడు, మీ హృదయమును ఆత్మ సంబంధమైన మందిరంగా మీరంతా కట్టబడుచున్నారు. ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సహోదరి, నీ హృదయం సంగతి ఏమి? నీ హృదయం యొక్క మందిరము. ఈ మందిరానికి తలుపులు, వాకిన్లు, కిటికీలు అన్నీ డెకరేషన్ చేసినాం, అన్నీ నీట్గా చక్కగా ఏర్పరచుకున్నారు. ప్రతి మందిరాన్ని అట్లే కట్టుకుంటారు కూడా. సొలొమోను కూడా అట్లే కట్టుకున్నాడు. అయితే హృదయం సంగతి ఏమి? తర్వాత కట్టిన తర్వాత హృదయం సంగతి ఏమి? దేవునికి కావాల్సింది ఏమి అని చెప్పేసి అంటే మన హృదయాలు. నీ హృదయం అనేది దేవునికి విధేయత చూపిస్తుందా? నీ హృదయం అనేది యథార్థంగా ఉందా? నీ హృదయంలో వేషధారణ ఉందా? నీ హృదయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని నీ ఇష్టానుసారంగా మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు, నీ మనసు చెప్పినట్లు ప్రవర్తిస్తూ ఉన్నావా? నడుస్తూ ఉన్నావా? చెడు నడత నడుస్తూ ఉన్నావా? దేవుడు అనేక సార్లు వాక్యంతో నిన్ను గద్దించినప్పటికీ, 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోనుతో చెప్పినప్పటికీ సొలొమోను హృదయం దేవుని యొద్ద నుండి తొలగిపోయాను. దేవుడు ఎన్నిసార్లు వాక్యంతో చెప్పినప్పటికీ సేవకం ద్వారా మీ హృదయాలు దేవుని యొద్ద నుండి తొలగిపోయాయి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మీతో మాట్లాడేది ఏమంటే,
నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నూతనంగా కట్టబడిన దేవుని యొక్క మందిరంలో ఉన్నావు. నా సన్నిధి మీ మధ్య ఉంచుతాను. నేను సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు ఎప్పుడు నా కనుదృష్టి మందిరం మీద ఉంటూ ఉంటుంది. ఈ మందిరంలోకి మీరు వచ్చి ప్రార్థన చేసినప్పుడెల్లా మీ మనవని నేను ఆలకిస్తాను. అయితే ఏమి అంటే నీ హృదయం నాకి, మందిరంలోనే కాదు, నీ హృదయంలో కూడా నేను నివాసం చేయాలని ఇష్టపడుతున్నా. నువ్వు విధేయతగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? చెడు నడత నడుస్తూ ఉన్నావా? దేవుని యొక్క మాట వినడం లేదా? నీ సొంత ఈగో, నీ సొంత అభిప్రాయాల ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? జాగ్రత్త సుమా, సొలొమోనుకు పట్టిన గతే నీకు నాకు పడుతుంది. సొలొమోను గురించి రాయబడిన మాట ఏమంటే 3000 సామెతలు రాసినాడంట. సొలొమోను గురించి రాయబడిన మాట ఏమంటే 1005 కీర్తనలు రాసినాడంట. అయితే బైబిల్లో మాత్రం దేవుడు 72, 127 కీర్తన మాత్రమే సొలొమోను పెట్టినాడు. మిగతా 103 కీర్తనలు తీసేసినాడు. నీ సంగతి ఏమి? మన సంగతి ఏమి? మనం రాళ్లతో కట్టబడిన మందిరాన్ని కట్టుకున్నాం, మంచిదే. ఇక్కడ దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడతాడు. ఇది దేవుని యొక్క ఇల్లు. అయితే మన హృదయం కూడా దేవుని యొక్క ఇల్లే. అది దేవునికి యథార్థంగా ఉందా? ఇష్టంగా ఉందా? దేవుని మాట వింటున్నామా? చెడు మార్గంలో కాకుండా దేవుని మార్గంలో నడుస్తున్నామా? దేవుని బలను సమీపించే ముందు మనలను మనం పరీక్షించుకునే యోగ్యమైన విధానంలో దేవుని బలలో చేయడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. అల్లగడ్డ దైవజనుడు సామెలన్న గారు బలను విరుస్తారు. స్థానిక సేవకుడు సువర్ణరాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. దయచేసి అందరూ మోకరించండి. అందరూ దయచేసి ప్రార్థనలో ఉండండి. మనం పరీక్షించుకుందాం. భౌతికమైన ఆలయం గొప్పదిగా ఉంది. సొలొమోను యొక్క నిర్మాణం, సొలొమోను నిర్మించిన ఆలయము గొప్పది, ఘనముగా ఉంది. భౌతికమైన వాటికి ప్రాముఖ్యత, ఘనత ఇచ్చినట్టుగా తన జీవితానికి, వ్యక్తిగత జీవితము, హృదయమైన ఆలయానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఇదెంతో గంభీరమైన హెచ్చరికలు. దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదర, సహోదరి, నూతన ఆలయములో గంభీరముగా, గొప్పగా, ఘనముగా కనబడుతున్న ఈ ఆలయం కంటే గొప్ప ఆలయము మన హృదయం, మన జీవితం. మన హృదయాన్ని కాపాడుకుంటున్నామా? మన శరీరాన్ని కాపాడుకుంటున్నాం. మన శరీరము దేవునికి ఆలయం, మన హృదయం దేవునికి ఆలయం. దేవుడు మన యందు నివసిస్తున్నాడు.